హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ అప్డేట్స్ని చూద్దాము. మార్చ్ 2025లో వార్తలు నిలిచిన ఎకానమీ రిలేటెడ్ కాంటెంపరీ ఇష్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే కాంటెంపరీ ఇష్యూస్ ఎక్కువగా ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కనబడుతూ ఉంటాయి. వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. కాంటెంపరీ ఇష్యూ ఏదైతే ఉంటుందో దానికి లింక్ చేస్తూ స్టాటిక్ పార్ట్ నుండి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నారు ఎగ్జామినర్స్. ఇక ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వేటికి సంబంధించి మనం కాంటెంపరీగా చూస్తామంటే ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ఇది ఇంపార్టెంట్, రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. మరియు ప్రతి నెల కూడా జిఎస్టీ వసూళ్ళకి సంబంధించి కూడా అఫీషియల్ డేటాని చూస్తూ ఉంటాము. అలా చెప్పుకుంటూ పోతే మార్చ్లో వార్తలు నిలిచిన ఒక 4 నుండి 5 అంశాలను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎంఎస్ఎంఈ సంబంధించి మనకు ఇండస్ట్రీ సెక్టార్ ఉంటుందిగా, పరిశ్రమల రంగము. పరిశ్రమల రంగంలో ఉపాధి అవకాశాల్లో అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 80% ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే ఉంటారు. ఇండస్ట్రీ సెక్టార్లో 100 మంది ఉన్నారనుకుంటే, పరిశ్రమ రంగంలో మొత్తం 100 మంది ఉన్నారనుకుంటే అందులో ఆల్మోస్ట్ అరౌండ్ 80%కి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది ఎంఎస్ఎంఈ సెక్టారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్ అంటాము, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అంటాము. మరి అటువంటి ఎంఎస్ఎంఈకి సంబంధించి నూతన నిబంధనలు అనేవి ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరం, మనము ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫినాన్షియల్ ఇయర్ అంటాము. ఆర్థిక సంవత్సరం ఏ రోజు నుండి ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. మనం ఏప్రిల్ 1 నూతన ఆర్థిక సంవత్సరాన్ని చూస్తున్నాము. 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి ఎంఎస్ఎంఈకి సంబంధించి న్యూ క్లాసిఫికేషన్ అనేది అమల్లోకి వచ్చింది. మరి ఇలాంటివి చూసినప్పుడు పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి, రెండు కూడా కంపారిటివ్గా చూడాలి. ఓన్లీ కొత్తవే చూసామనుకోండి ఎగ్జామినేషన్లో పాతదంతో కంపేర్ చేస్తూ ఎన్ని రెట్లు పెంచారో లిమిట్ని అలా అడుగుతారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మైక్రో, సూక్ష్మ, మీడియం, మధ్య తరహా, స్మాల్, చిన్న పరిశ్రమలు అంటాము. సో ఇప్పటి వరకు ఉన్న లిమిటేషన్ ఏంటి, ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చిన నిబంధన ఏంటో చూద్దాము. సో ఎంటర్ప్రైజ్ కేటగిరీ మైక్రో ఎంటర్ప్రైజ్, సూక్ష్మ పరిశ్రమలు అంటాం కదా, మైక్రో. ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అనేది 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 1 crore రూపీస్ ఉండే. 1 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఉన్న సంస్థని మనము మైక్రో ఎంటర్ప్రైజ్గా పరిగణించే వాళ్ళము. మరి 2025 ఏప్రిల్ 1 నుండి ఆ లిమిట్ కాస్త ఎంతకు రివైజ్ చేశారంటే 2.5 crores చేశారు. గుర్తుపెట్టుకోండి, అంటే 2.5 రెట్లు పెంచారు. ఓకేనా? 2.5 రెట్లు పెంచారు అన్నట్టు. ఇక అంతకుముందు ఒకవేళ టర్నోవర్ లిమిట్ని కనుక మనం చూసామనుకోండి, మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే 5 crore రూపీస్ వరకు టర్నోవర్ ఉందనుకోండి, దాన్ని మనం మైక్రో ఎంటర్ప్రైజ్ అనేవాళ్ళము. దాన్ని ఏ విధంగా రివైజ్ చేశారంటే 10 crores పెంచారు, 2 times పెంచారు. గుర్తుపెట్టుకోండి. సో గతంలో మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే ఇన్వెస్ట్మెంట్ లిమిట్ కనుక చూస్తే 1 crore రూపీస్, టర్నోవర్ కనుక చూస్తే 5 crore రూపీస్ ఉండేది. అది కాస్త ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అనేది రివైజ్గా ఎంతకు చేశారు? 2.5 crore రూపీస్గా చేశారు. టర్నోవర్ లిమిట్ని 10 crore రూపీస్గా చేశారు. ఇక స్మాల్ ఎంటర్ప్రైజ్ గతంలో 2024-2025 ఫినాన్షియల్ ఇయర్ వరకు 10 crore రూపీస్ ఉండే. ఇన్వెస్ట్మెంట్ లిమిట్ వచ్చేసేసి మనం అబ్జర్వ్ చేస్తే 10 crore రూపీస్ కాస్త 25 crore రూపీస్గా చేశారు. కరెంట్ టర్నోవర్ వచ్చేసేసి 50 crores ఉంటే 100 crores రివైజ్ చేశారు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటే 10 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఏదైతే ఉండేదో 2024-2025 ఫినాన్షియల్ ఇయర్లో 10 crore రూపీస్ లిమిటేషన్ ఉండేది. అది కాస్త 2025 ఏప్రిల్ 1 నుండి 25 crores మార్చారు, రివైజ్ చేశారు. మరి టర్నోవర్ లిమిట్ అనేది గతంలో 50 crore రూపీస్గా ఉండేది, దాన్ని 100 crore రూపీస్గా చేశారు. ఇక మీడియం 50ని కాస్త 125 చేశారు,
250ని కాస్త 500 చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ సంబంధించి నూతన వర్గీకరణ, ఈ రివైజ్డ్ ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎల్లో కలర్లో ఉన్నవి. ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఏవైతే ఉంటే ఇన్వెస్ట్మెంట్ లిమిట్, టర్న్ ఓవర్ లిమిట్ పాతవి, కొత్త వచ్చినవి ఏవైతే ఉంటే ఇవి. ఓకేనా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. ఇక మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించిన ఒక చట్టం ఉంటుంది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2006. ఓకేనా, సో ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుండి అమల్లోకి వచ్చింది. ఇక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 అమల్లోకి వచ్చింది 2006 ఫిబ్రవరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో అమల్లోకి వచ్చింది. మనం చూసాము. పని హక్కుని కల్పించడం, 100 రోజుల పని దినాలను కల్పించడం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 41 ఉంటుంది. ఇక్కడ పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, డిపిఎస్పిస్ అంటాం కదా, ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 41 ఏం చెప్తుంది అంటే పని హక్కుని కల్పించాలి. ఆ పని హక్కుని కల్పించడంలో భాగంగా ఉదాహరణకు ఆర్టికల్ 41లో చాలా వరకు మనం చూస్తాము, వృద్ధుల సంక్షేమం కానివ్వండి, దివ్యాంగుల సంక్షేమం కానీ, యువతకి సంబంధించి కానివ్వండి, పని హక్కును కల్పించాలంటే మనం ఆర్టికల్ 41 లింక్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇక మీరు పాలిటీ పాయింట్ ఆఫ్ దాని గురించి డెప్త్గా చదవండి చట్టాలు. సో ఇక్కడ సందర్భానుసారం లింక్ చేశాను. మరి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యాక్ట్గా తీసుకొచ్చింది కదా, దానిలో వేతన సవరణలను చేసింది. ఎందుకు వేతన సవరణలు చేస్తారు ఉద్యోగులకు సంబంధించి కానీ ఇటువంటి విషయాల్లో అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటాం కదా, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఈ పెన్ను విలువ 10 ఏళ్ల కిందట 10 రూపాయలు ఉందనుకోండి, ఈరోజు ఇదే పెన్ను, ఇదే క్వాలిటీ, ఇదే కంపెనీ పెన్ను 100 రూపాయలకు వచ్చింది అనుకోండి, పెన్నుకు విలువ పెరుగుతుంది, డబ్బులకి విలువ తగ్గిపోతుంది. సో ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో వేతనాల్లో కూడా మార్పులు వస్తాయి. అలా ఉపాధి హామీ వేతనాలు ఏవైతే ఉంటే వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వ నిర్ణయం ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి? కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా 307 రూపాయలు ఒకరోజు పర్ డే. మినిమం మన 100 డేస్ అనేది ఉపాధి ఇస్తారు కదా, ఒకరోజు 307 రూపాయలు. గతంలో 300 రూపాయలు ఉండి 7 రూపాయలు పెంచారు. మరి హర్యానాలో అత్యధికంగా ఉంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అమల్లో భాగంగా ఏ రాష్ట్రంలో ఎక్కువగా చెల్లిస్తున్నారంటే 400 రూపాయలు హర్యానాలో, దేశంలో అత్యధికం. ఇక మన పక్క రాష్ట్రాలు కర్ణాటక 370 రూపీస్ పర్ డే, కేరళలో 369 రూపీస్, తమిళనాడు పుదుచ్చేరిలో 336 రూపీస్. ఓకేనా? ఎస్. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యాక్ట్గా మారింది 2005లో. సో ప్రతి కుటుంబానికి 100 రోజుల పని దినాలను కల్పించడం, సంవత్సరానికి 100 రోజుల పని దినాలు. ఓకేనా? ఇక భారత రెమిట్టెన్స్ల సర్వే. రెమిట్టెన్స్ అంటే ఏంటి? విదేశాల నుంచి వచ్చే ఆదాయం అని చెప్పొచ్చు మనం వాడుక భాషలో చెప్పాలంటే. సింపుల్గా నార్మల్ పర్సన్కి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఉదాహరణకి మన సంబంధీకులు ఎవరైనా సరే, మన సిబ్లింగ్స్ కానివ్వండి, లేదా మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్తూ ఉంటారు, ఉన్నత ఉపాధి అవకాశాల కోసం కానివ్వండి డబ్బులు సంపాదిస్తారు. సో గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒకవేళ స్కిల్డ్ వర్కర్స్ అయితే అమెరికా ఇలాంటి దేశాలకు వెళ్తారు. అక్కడ సంపాదించింది ఏదైతే ఉంటుందో వాళ్ళ ఖర్చులు పోను మిగతాది ఎక్కడ పంపిస్తారు? మన భారతదేశానికి పంపిస్తారు, వాళ్ళ పేరెంట్స్ పంపిస్తారు, లేదంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ల్యాండ్లు కొనడం ఇటువంటివి. అలా విదేశాల్లో సంపాదిస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఆ సంపాదనని మన భారతదేశానికి పంపిస్తూ ఉంటారు కదా, దీన్ని రెమిట్టెన్సెస్ అంటాము. రెమిట్టెన్సెస్ విదేశాల నుండి వచ్చే ఆదాయము. భారతదేశంలో అత్యధికంగా రెమిట్టెన్స్ పరంగా చూస్తే కేరళకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో రెమిట్టెన్సెస్ పరంగా మ్యాక్సిమం ఏ కంట్రీకి వస్తాయంటే ఇండియాకి వస్తాయి. ఎందుకంటే ఇండియన్ డయాస్పోరా మన భారతదేశం నుండి వివిధ దేశాల్లో మన భారతీయులు ఉన్నారు, అక్కడ సంపాదించింది మన దేశానికి వస్తూ ఉంటుంది. సో ఇలా సో రెమిట్టెన్సెస్ పరంగా చూస్తే గతంలో మనకి గల్ఫ్ దేశాల నుండి వచ్చేది, ఇప్పుడు అమెరికా నుండి ఎక్కువగా రావడం జరుగుతుందని చెప్పేసి ఒక నివేదిక. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2023-24 సంవత్సరానికి సంబంధించిన 6th రౌండ్ రెమిట్టెన్స్ల సర్వే ఫలితాలను రీసెంట్గా విడుదల చేసిందంట. ఈ సర్వేలో వలస ధోరణిలో మార్పులు కనిపించింది. అధిక సంఖ్యలో నైపుణ్యం గల వృత్తిపరులే విదేశాలకు వలస వెళ్తున్నారంట. సో స్కిల్డ్ పర్సన్సే వివిధ దేశాలకు వెళ్తున్నారంట.
దీని ఫలితంగా ఆధునిక దేశాల నుంచి వచ్చే రెమిటెన్స్లే పెరిగినాయంట. గతంలో గల్ఫ్ దేశాలకు ఎక్కువ వెళ్ళేవారు, కానీ ఇప్పుడు స్కిల్డ్ పర్సన్స్ విదేశాలకు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తున్నారు, అక్కడ ఎక్కువగా వస్తుందంట. గతంలో గల్ఫ్, ఇప్పుడు అమెరికాలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికా 2023-24లో అమెరికా నుండి భారతదేశానికి రెమిటెన్స్లు పంపిన అగ్రగామి దేశంగా నిలిచింది. ఓకేనా, మొత్తం రెమిటెన్సెస్ 100 అనుకుంటే అందులో 27.7% అమెరికా నుండి వస్తుందంట. ఇక గతంలో అగ్రస్థానంలో యూఏఈ ఉండేది, ఇప్పుడు యూఏఈ సెకండ్కి వచ్చేసింది 19.2%తో. గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి మనం ఫోకస్ చేయాలి. ఎకానమీలో ఇలాంటివి అప్డేట్స్గా అడుగుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఎగుమతులకు సంబంధించి టీ రిలేటెడ్గా. సో టీ ఎగుమతుల్లో ప్రపంచంలో 2వ స్థానంలో భారత్ ఉందంట. సో టీ, మనకు టీ అనగానే ఎక్కువగా డార్జిలింగ్ టీ గుర్తొస్తుంది, బికాజ్ ఇట్ ఈజ్ జిఐ ప్రోడక్ట్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది దానికి, డార్జిలింగ్ ప్రాంతానికి సంబంధించి. సో టీ, ఇక్కడ 2 పాయింట్స్. ప్రపంచంలో టీ ఉత్పత్తిదారులను కనుక పరిశీలిస్తే మ్యాక్సిమం ప్రొడక్షన్ అని చెప్తే చైనాలో ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. టీ ఎక్స్పోర్ట్ అన్నాం అనుకోండి, కెన్యా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఎక్స్పోర్ట్లో కెన్యా నెంబర్ 1, ప్రొడక్షన్లో చైనా నెంబర్ 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టీ ఎగుమతిలో భారత్ 2nd పొజిషన్లో ఉందంట ఆఫ్టర్ కెన్యా. రీసెంట్గా టీ బోర్డ్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇక్కడ హెడ్ క్వార్టర్ కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 సంవత్సరం డిసెంబర్ వరకు ప్రపంచంలో 2వ అతిపెద్ద టీ ఎగుమతిదారు దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు 2nd పొజిషన్లో శ్రీలంక ఉండే, ఇప్పుడు శ్రీలంకను అధిగమించి భారత్ 2ndకు వచ్చింది. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 2024లో 255 మిలియన్ కిలోగ్రాముల టీని ఎగుమతి చేసింది భారత్. 2023లో 231.69 మిలియన్ కిలోగ్రామ్స్. సో ఎంతకు పెరిగింది చూడండి ఇక్కడ. ఓకేనా, మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ అనేది మన భారతదేశంలో అవుతుంది, పురోగతి సాధించాము. ఓకేనా, మరి భారతదేశం నుండి టీని ఏ దేశాలకు ఎక్కువగా పంపుతున్నామంటే యూఏఈ, ఇరాక్, ఇరాన్, రష్యా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్. ప్రపంచ టీ ఎగుమతుల్లో భారతదేశం యొక్క వాటా 10 అంట. 100లో, ప్రతి 100లో 10% మనదే. ఓకేనా, ఇక ప్రపంచంలో అతిపెద్ద టీ ఎగుమతిదారు కెన్యా. భారతదేశంలో టీ ఉత్పత్తిలో 1వ స్థానం అస్సాము. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా కోల్కతా కేంద్రం పనిచేస్తుంది. అంతర్జాతీయ టీ దినోత్సవం May 21. ఓకేనా, ప్రముఖ టీ రకాలలో డార్జిలింగ్ టీ అనేది జిఐ ట్యాగ్ ప్రోడక్ట్. భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ డార్జిలింగ్ టీ. ఓకేనా, ఇక టీకి సంబంధించి సైంటిఫిక్ నేమ్ అంటారు, టీ ప్లాంటేషన్ మొక్కలు కదా. సో క్యామెలియా సినెన్సిస్ అనేది టీ బొటానికల్ నేమ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోకి వచ్చే అంశము ఎకానమీకి సంబంధించి. సో ఎంఎస్ఎంలకు సంబంధించి నూతన వర్గీకరణ అండ్ వేతనాలకు సంబంధించి సవరణ. నెక్స్ట్ రెమిటెన్సెస్ సంబంధించి అఫీషియల్ స్టాట్స్, అమెరికా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఓకేనా, సో మరిన్ని ఎకానమీలో అప్డేట్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.